నాగార్జున సార్ వచ్చి ఈ సాటర్డే నాగార్జున సార్ వచ్చి మనల్ని ఏం అడగాలి, మనల్ని అంటే హౌస్ మేట్స్ ని ఏం అడగాలి. నాగార్జున సార్ వచ్చి అడ్రస్ చేయాల్సిన విషయాలు చాలా అంటే చాలా ఉన్నాయి. మనం మండే నుంచి ఫ్రైడే వరకు చూసుకుంటే చాలా దారుణాలు, అరాచకాలు, ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు అబద్ధాలు చెప్పుకోవడాలు, ఆ చెంచాగిరి చేయడాలు, అండ్ ఒక్కొక్కరిని నిందించడాలు, బాడీ షేమింగ్ చేయడాలు, ఇలాంటివి చాలా జరిగినాయి. సో నాగార్జున సార్ వచ్చి ఏం అడగాలి అని అనుకుంటున్నారో మీ విషయాలను కింద కామెంట్ చేయండి. మా తరఫు నుండి ఏం అడగాలి నాగార్జున సార్ అనే విషయాలు మీకు కొన్ని చెప్తాను. నేను అనుకుంటున్నా నాగార్జున సార్ వచ్చి బేసిక్ క్వశ్చన్ అండ్ ఫస్ట్ అండ్ ఫర్ ద మోస్ట్ క్వశ్చన్ మన తరఫు నుండి అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళ గురించే అడగాలి అని చాలా పాతుకుపోయిన థాట్ మనకు అందరికీ. సో నాగార్జున సార్ వచ్చి అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, అమ్మా సోనియా, నబీల్ ఎక్కడ బయాస్ చేశాడు, ఎక్కడ ఫెయిల్డ్ సంచాలక అయ్యాడో నువ్వు చెప్పాలి అనే క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా అడగాల్సింది, ఓం ఆదిత్యని నువ్వు ఈ వీక్లో ఉండదని నువ్వే చెప్పినావు, సో నువ్వు ఉండనప్పుడు నేనెందుకు ఉంచాలి అని ఇలా మరీ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా, అలా ఎందుకు చేసావు సోనియా అని అడగాలి. ఇప్పుడు సోనియా ఉంది, సోనియా బిగ్ బాస్ హౌస్లో ఆర్జీవీ రికమెండేషన్తో వచ్చిందేమో నాకు అర్థం కావట్లేదు. శివ సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. శివ సినిమా హిట్ అవ్వడానికి రీజన్ ఎవరు? శివ సినిమా డైరెక్టరు రామ్ గోపాల్ వర్మ గారు, దాంట్లో హీరో ఎవరు? నాగార్జున గారు. మరి అలాంటప్పుడు నాగార్జున గారికి సోనియాని ఇంట్రడ్యూస్ చేసి ఆ సోనియాని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టినప్పుడు మరి సోనియా గారి నెగిటివ్స్ని మనకు 24/7లో చూసినంతగా 1 hour ఎపిసోడ్లో చూపియ్యరు కదా, ఎందుకు చూపిస్తారు? మరి నాగార్జున సార్కి ఆర్జీవి సార్తో మంచి ర్యాపో, బాండింగ్ అన్నీ ఉన్నాయి కదా. అందుకే ఈ సోనియా గారు ఆర్జీవి గారి యొక్క వ్యక్తి కాబట్టి ఆమెని తొందరగా ఎలిమినేట్ చెయ్యరు అండ్ ఆమెని ఎక్కువ అడగరు. అదే జరుగుతుంది. సోనియాని ఎక్కడ నాకు క్వశ్చన్ చేసిండా అంటే నాగార్జున సార్ ఎక్కడ చేయలేదు. అండ్ ఇంకో విషయం, పృథ్వీ యారగెన్స్ గురించి ఖచ్చితంగా అడగాలి. పృథ్వీ యారగెన్స్ ఈ మధ్య తగ్గింది. సో పృథ్వీ బిహేవ్ చేసే విధానం అవ్వచ్చు, ఎందుకు చేంజ్ అనేది అడగాలి. అండ్ వన్ మోర్ థింగ్, నాగమణికంట ఈవెన్ మొన్న జరిగిన దాంట్లో నాగమణికంట క్లాన్లో నుంచి నేను ఏదైతే ఈ టాస్క్ ఉంది కదా, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్కి నేను అనర్హుని అని ఆయనకైనా ప్రకటించుకున్నాడా, లేకపోతే క్లాన్కి మెంబర్స్ ఎవరైతే వాళ్ళు చేసుకున్నారా, ఈ విషయం ఖచ్చితంగా అడగాలి. అండ్ మనోడు పిచ్చోడు అవుతుంటే కూడా పైశాచిక ఆనందం కోసం ఆ క్లాన్ సభ్యులు చేసిన విధానం కరెక్ట్ కాదు అని ఖచ్చితంగా అడగాలి. అండ్ ఇంకోటి, నాగమణి కంటే విషయానికి వస్తే అమ్మాయిల విషయంలో నేను కన్సిడర్ చేయట్లేదు అని ఎక్కడైతే యష్మి అన్న పాయింట్ ఉందో ఆ పాయింట్ని ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే మనం అలా ఆడడం కరెక్ట్ కాదమ్మా, అలా చేయడం కరెక్ట్ కాదు అని ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ వీక్ అంతా కొంచెం సప్పగానే నడిచింది, ఆ నామినేషన్ పాయింట్లో మాత్రమే బాగుండే. అండ్ ఇంకో విషయానికి వస్తే, ప్రేరణ అండ్ సోనియా మధ్యలో జరిగిన వారు గురించి ఖచ్చితంగా అడగాలి. అండ్ ఇంకో విషయానికి వస్తే, సోనియా ఎవరైతే సోనియా ఉందో, సోనియా నాగమణి గట్టని చాలా దారుణమైన మాటలు మాట్లాడింది. ఏది ఈ క్లాన్స్ డిఫరెన్షియేషన్ సమయంలో ఖచ్చితంగా ఆ విషయం గురించి మాట్లాడాలి. అండ్ సోనియా, పృథ్వీ, నిఖిల్ వీళ్ళే కాకుండా నబీల్కి ఉన్న సోనియాకి మధ్యలో జరిగిన వారి గురించి ఖచ్చితంగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. సో మోస్ట్లీ ఇవే మేబీ అడుగుతాడేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఎలిమినేషన్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అందరికీ సోనియా ఎలిమినేట్ అవ్వాలి, సోనియా ఎలిమినేట్ అవుతుంది అని అనుకుంటున్నారు. బట్ సోనియా ఎలిమినేట్ అవ్వదండి. మేబీ వెళ్తే సీక్రెట్ రూమ్కి వెళ్ళొచ్చు. ఆదిత్య ఓం అన్న మేబీ అవుతాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎలిమినేషన్ ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యే క్యాండిడేటే. ఎందుకంటే మనోడు కంటెంట్ తగ్గింది, ఉండాలనే జీల్ ఉంది కానీ, చేయాలనే జీల్ ఉంది కానీ, లాంగ్వేజ్ బ్యారియర్ అవ్వచ్చు, కొన్ని టాస్క్లో మనోడు ఫెయిల్ అవ్వడం అవ్వచ్చు. సో అందులో కొంచెం పోయింది అనిపిస్తుంది నాకు. ఇంకా ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ నా దగ్గర ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఇంకో చెప్తా. సో ఇవి ర్యాండమ్గా మీ ఒపీనియన్ తెలుసుకోవడానికి చేస్తున్న వీడియో కాబట్టి, సో మీరు ఎక్కువ కామెంట్ చేయండి, మీకు ఎవరిని అడిగితే బాగుంటుంది అని మీకు అనిపించింది అనేది. అండ్ విష్ణుప్రియ ఏంటి నీ గేమింగ్ ఎక్కడ పోయింది అనే విషయం అడగాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే విష్ణుప్రియ గేమ్ అంతా పడిపోయింది, విష్ణుప్రియ ఏం చేయట్లే, ఒక కంటెంట్ ఇవ్వడానికి మాత్రం పృథ్వీతో సెట్ అయింది, పృథ్వీతో చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయానికి వస్తే, ఈ క్లాన్స్ డిఫరెన్షియేషన్ విషయంలో మణికంఠకి ఛాన్స్ లేకుండా ఆ క్లాన్కి పోవడం, అది జరగడం కొంచెం ఎందుకో అడిగితే బాగుండేమో అనిపించింది. అండ్ యష్మికి సంబంధించిన బిహేవియర్ని కూడా తగ్గించుకోవాలి, యష్మి ఇలా చేయడం కరెక్ట్ కాదని కూడా అడిగితే బాగుంటుంది. మరి చూద్దాం. నాగార్జున సార్ వచ్చి మనం అనుకున్న లాస్ట్ వీక్ అయితే మనం అనుకున్న క్వశ్చన్స్ కొన్ని అడిగిండు. మరి ఈ వీక్లో
మనం అనుకున్న ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఉన్న క్వశ్చన్స్ అడుగుతాడా, లేకపోతే ఆయన వచ్చి మళ్ళీ సప్పబడ్డట్టు ఏదో చేసి వెళ్ళిపోతాడా అనే క్లారిటీ లేదు. సో అట్లా ఏమవుతుందో మన దాని గురించి మనం ఆలోచించాలి. ఒకవేళ ఆదిత్య ఓమా, లేకపోతే సోనియానా, లేకపోతే పృథ్వీనా అంటే ఈ ముగ్గురిట్లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో మా ఛానల్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి, అండ్ మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కింద కామెంట్ చేసి మాకు తెలియజేయండి.